హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే టమాటా చారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే టమాటాలను శుభ్రంగా కడిగి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసి కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ పై పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మిరియాలు, ఎండు కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఎల్లిపాయలు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టమాటాలు ఉడికిపోయిన తర్వాత వాటిలోంచి వాటర్ తీసేసి ఇలా మ్యాషర్తో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత దాంట్లో ఉన్న వేస్టేజ్ని అంతా పక్కకు తీసుకొని ఓన్లీ రసం తీసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని ఉప్పు, కారం, పసుపు రుచికి సరిపడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని పోపు పెట్టుకున్న తర్వాత రసంలో కలిపి మరిగించుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇంకా దీంట్లోకి అయితే కాంబినేషన్కి ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నా. 2 ఎగ్స్ అయితే ఇలా కొట్టి పోసుకున్న తర్వాత పెనంపై ఆయిల్ వేసుకొని ఇలా ఆమ్లెట్ వేసుకొని ఈ రసంలో కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.